ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును అని ఇక్కడ ప్రభువు అంటున్నాడు. నిజముగా ఈరోజు బాధతో ఉన్నావా? నిన్న జరిగిన పరిస్థితిని బట్టి, నీ జీవితంలో ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యను బట్టి కృంగిపోయి ఉన్నావా? వేదన చెందుతూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? ఆనాడు దేవాతి దేవుడు నీ దుఃఖము సంతోషమగుతుందని చెప్పిన నా దేవుడు ఈరోజు దుఃఖంతో ఉన్నటువంటి నీతో తేటగా సూటిగా ఆయన మాట్లాడుతున్నాడు. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని చెప్పాడు కదా. ఇంతకాలం నువ్వు బాధపడ్డావు కదా, కుటుంబ సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అనారోగ్యం చేత, లేనిపోని నిందలను నీ మీద మోపబడినటువంటి వారై నిందను మోస్తూ అవమానపరచబడుతూ ఉన్నావు కదా. ఇంతకాలం దాన్ని బట్టి కృంగి కుమిలిపోయావు కదా. చేయరాని తప్పు కోసం బాధను అనుభవించావు కదా. అయితే దేవాతి దేవుడు నీతో అంటున్నాడు, ఇంతకాలం నువ్వు దుఃఖించింది చాలు, ఇంతకాలం నువ్వు వేదన పడింది చాలు. ఇక నీ దుఃఖము సంతోషమగుతుంది. ఈ దుఃఖం సంతోషమగుతుందని దేవుడు అంటున్నాడు. మన దుఃఖము సంతోషమగునట్లు దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని దేవుని సముఖంలో ధైర్యంగా ముందుకు వెళ్దాం. దేవాతి దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా నిజంగా మార్చి మనల్ని బలపరిచి నడిపించినట్లు దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి శ్రేష్టమగు నామమునకై కృతజ్ఞతలు. మీరంతైనా నమ్మదగిన దేవుడువు. మర్చిపోవడానికి అన్నితరైతే కాదు. సమయంలో ప్రత్యేకించి మేము ప్రార్థన చేయుచున్నాం. ఆ ప్రార్థన మీరు ఆలకించున్నదందుకే వందనాలు, స్తోత్రాలు. కృపామయుడవు, దయామయుడవు, వాత్సల్యత కలిగిన దేవుడవు. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడానికి సిద్ధపరచమని, దుఃఖంతో ఉన్న వారికి సంతోషాన్ని కలగచేయమని క్రీస్తు పేరిట వేడుకుని నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.